దేవునికి మహిమ కలుగునుగాక. తొలకరిమైన కార్యక్రమములను విరివిగా వీక్షించుచున్న ప్రియ బిడ్డలందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మా యొక్క ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ తరపున మీకు అందరికీ హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మేమును క్షేమం. దేవుని కృపలో పరిచర్యలో ముందుకు కొనసాగిపోవచ్చున్నాం. ప్రియ బిడ్డలారా, మీ కొరకు అనుదినము ప్రార్థన చేయుచున్నాం. కుటుంబాల క్షేమం కొరకు నెమ్మది, సమాధానము, ఆదరణ దేవుని సన్నిధిలో మీ కుటుంబాలకు దేవుడు నిండుగా అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేఖన భాగముల నుండి కొద్ది నిమిషంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన యొక్క స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రములు గల కిరీటమును ఉండెను. దేవునికి స్తోత్రం. అండ్ ఎ గ్రేట్ సైన్ అపియర్డ్ ఇన్ హెవెన్, ఎ వుమెన్ క్లోత్డ్ విత్ ద సన్, విత్ ద మూన్ అండర్ హర్ ఫీట్, అండ్ ఆన్ హర్ హెడ్ అ క్రౌన్ ఆఫ్ 12 స్టార్స్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్ర మహోన్నతుడా, మహాగణుడా, వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి నన్ను మీ సిలువ చోటున మరుగు చేసుకోండి. మీ యొక్క జీవపు వాక్కుతో ప్రతి బిడ్డతో మాట్లాడండి. రిలీజ్ దై వర్డ్, ఓ లార్డ్ ఫాదర్. ఓ లార్డ్ జీసస్, హెల్ప్ దెమ్ లార్డ్ టు కీప్ ఫెయిత్ ఆన్ దై వర్డ్. దేవా, మీ మాట యందు విశ్వాసం ఉంచుట వలన ప్రభువా ఆ హృదయాలు తెరవబడినట్లుగా సహాయం చేయండి. అద్భుత రీతిగా ప్రతి బిడ్డను వ్యక్తిగతంగా దర్శించండి. ఓ లార్డ్ జీసస్, meet each and every one, Lord Father Jesus, at this time. Lord Father, you do great and mighty miracles in their life, oh Father, so that they can receive thy power, Lord Father, so that they can achieve many things in their life, oh Father. గొప్ప దేవా, మీకు వందనాలు. మీ అద్భుత శక్తిని గ్రహించుకొని అయా వారు జీవితాలు ఆత్మీయంగా కట్టబడినట్లుగా సహాయం చేయమని కృపకై వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లేఖన భాగములలో ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన యొక్క స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రములు కిరీటమును ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లేఖన భాగములలో గమనించినట్లయితే యోహాను భక్తుడు 12వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో రాయించిన మాట సూర్యుని ధరించిన స్త్రీ. ఇక్కడ సూర్యుడు అనగా యేసుక్రీస్తునకు సాదృశ్యముగా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్త్రీ అనగా సంగమునకు సాదృశ్యంగా ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. సూర్యుని ధరించిన స్త్రీ, ఆయన నీతి సూర్యుడు అనే పేరు మన ప్రభు వారికి. దేవునికి స్తోత్రం. నీతి సూర్యుడు అయిన మన ప్రభు అయిన దేవుడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు అని మనకు తెలుసు. ఆయన నీతి కలిగిన దేవుడు అని మనకు తెలుసు. నీతి అనగా పరిశుద్ధతకు సాదృశ్యముగా ఉంది. లేఖన భాగములలో గమనించినట్లయితే నీతిమంతుడైన మన దేవుని, అందుకనే పిలాతు అంటున్నాడు కదా, ఆ నీతిమంతుని జోలికి వెళ్ళవద్దు. దేవునికి స్తోత్రం. అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీతికిని పరిశుద్ధతకును సాదృశ్యంగా ఉన్నారు. నీతి సూర్యుడైన యెహోవా నీ మీద ప్రకాశించినప్పుడు లేదా ఉదయించినప్పుడు నీకు వెలుగు కలుగుతుంది. లెమ్ము, తేజరిల్లుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క లేఖన భాగములలో మన జీవితాల్లో ప్రభువు వారు స్త్రీ అనగా సంగమునకు సాదృశ్యముగా ఉంది. ఈ యొక్క లేఖన భాగములలో గమనించినట్లయితే సూర్యుడు అనగా నీతి, పరిశుద్ధత, క్రీస్తు స్త్రీ అనగా సంఘము, క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. మరి ఎలా ఉండాలి అంటే నీతిమంతులముగా ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి అని లేఖన భాగములు మనకు జ్ఞాపకము చేయుచున్నాయి. ఆయన నీ మీద ఉదయించినప్పుడు నీ రెక్కలకు ఆరోగ్యము కలుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేఖన భాగములలో నీతి సూర్యుడైన దేవుడు నీ మీద ఉదయించబడాలి అంటే
నీవు సంసిద్ధమైన మనస్సును కలిగి ఉండాలి. మనం అంటూ ఉంటాం ఎన్నోసార్లు, నాకు దేవుని సన్నిధికి వెళ్ళాలని ఉంది కానీ కుదరలేదు, ఆరోగ్యం బాగాలేదు, లేదా మరి నాకు ప్రార్థించుకోవాలని ఉంది కానీ నా ఇంట్లో చిన్నపిల్లలు ఉండడం వల్ల ప్రార్థించుకోవడానికి అనుకూలతగా లేదు, మా ఇల్లు చిన్న గది కావడం వల్ల ప్రార్థించుకోవడానికి నాకు సరైన రీతిలో ప్రైవసీ లేదు. మెనీ ఎక్స్క్యూజెస్ మెనీ ఎట్ టైమ్స్ యూస్ టు టెల్ నాట్ టు ప్రే. మరి ప్రార్థన చేయకుండా మరి ఎందుకు చేయలేకపోతున్నామంటే ఎన్నో లేమ్ ఎక్స్క్యూజెస్ చెప్తూ ఉంటారు. కానీ మనం ఎప్పుడైతే స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమైన మరి మనము దేవుని సన్నిధిలో నీతి సూర్యుడు మన జీవితాల్లో మన మీద ఉదయించాలి, మనము దేవుని కొరకు జీవించాలి అంటే ఆయన వెలుగును అనుదినము ఆస్వాదించే వారముగా ఉండాలి. ఆయన వెలుగును, ఆయన యొక్క మహిమను మనము అనుదినము కూడా కోరుకునే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రాముఖ్యమైన సమయంలో ప్రియబిడ్డలారా, దేవుని యొక్క కార్యాలు మనం చూడాలి అంటే, దేవుని యొక్క అద్భుతాలు చూడాలంటే నీతి సూర్యుడు నీలో నాలో ఉదయించాలి. నీతి సూర్యుడైన యెహోవాను కలిగి మనము జీవించాలి. ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు గనక మనము నీతిని పరిశుద్ధతను కలిగి ఎల్లప్పుడూ జీవించే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమైన సూర్యుని ధరించిన స్త్రీ, మరి సూర్యుడు అనగా నీతి పరిశుద్ధత, ధరించిన స్త్రీ అనగా స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము ఎలా ఉండాలి అంటే పరిశుద్ధత కలిగి నీతి కలిగి ఉండాలి. మన జీవితాల్లో అంటారు, మరి అమ్మా నేను ఎంతో నీతిగా బ్రతికిన దాన్నే, నేను చాలా నిజాయితీగా లేదా పరిశుద్ధంగా జీవించిన దాన్నే, కానీ నా భర్త త్రాగుబోతు అవ్వడం వలన పిల్లల్ని నేను ఎలా పోషించుకోవాలో అర్థం కాక నేను ఎన్నో మార్లు ఇలా దారి తప్పి పాపములో పడిపోయాను, మరి దేవుని దగ్గర అనుదినము నేను పశ్చాత్తాపం కోరుకుంటున్నానని కొంతమంది చెప్తారు. ఆల్ దోస్ ఆర్ లేమ్ ఎక్స్క్యూజెస్. మనం గమనించినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తను నమ్ముకున్న పిల్లలకు లేదా తనను ఆశ్రయించు పిల్లలకు ఏ లేమి కొదువై ఉండదు. ఒకవేళ సింహ పిల్లలైన లేమి గలవై ఉంటాయేమో, కానీ మరి ఆయనను ఆశ్రయించు పిల్లలకు ఏ మేలు ఏ సహాయము కూడా కొదువై ఉండదు అని భక్తుడు మనకు జ్ఞాపకము చేయుచున్నారు. విశ్వాస సహితమైన పోరాటం పోరాడుతూ నీతిని మనం వెతికిన వారము వేళలా, మనం నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషిస్తే ఆయన అభిషేకముతో మనము నింపబడిన వారముగా ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. లోకములో ఎన్నో రకాల మరి సమస్యలతో, ఎన్నో రకాల మరి శాపముతో, ఎన్నో రకముల పాపములతో, ఎన్నో రకముల వ్యసనములతో కృంగిపోతున్న ప్రతి బిడ్డ కూడా తనకు అనుకూలంగా ఎన్నో ఎక్స్క్యూజెస్ చెప్తూ ఉంటారు. కానీ ప్రభువు అని అంటున్నారు కదా, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడి, నేను నీతిమంతుడు గనక మీరు కూడా మీ యొక్క మరి జీవితంలో నీతిగా ఉండుట అలవర్చుకునుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.